జిల్లా తంబలిపల్లి నియోజకవర్గం మొలకల్ చెరువు సమీపంలోని కనుగొండ అటవీ ప్రాంతంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం కూలదోసి 3 నెలలవుతుంది. ఆలయం నేలమట్టమై దిక్కు లేకుండా పోయి ఉంది. సరిగా గత ఏడాది అక్టోబర్ 14న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైన ఘటన అందరికీ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. గుడి కూల్చేసి 3 నెలలు కావస్తుంది. అయితే ఇప్పటికీ కూడా గుడి కూలిపోయినా అలాగే దర్శనమిస్తుంది. అయితే గుడి గురించి ఎవరు పట్టించుకోలేదు. శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కనుగొండ ఆలయంకు వచ్చిన భక్తులు పూజ చేసేందుకు సమీపంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు వెళ్లారు. అయితే ఇక్కడ కూలి ఉన్న ఆలయాన్ని చూసి ఇంకా అలాగే ఉండడం చూసి చాలా బాధగా వెనుతిరిగారు. మన మీడియా మిత్రులకి మా విప్లవ ధన్యవాదాలు. తమ్మాలపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన మేము మీడియా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం. గత 3 నెలల క్రితం కనకొండరాయన్ దేవాలయం దగ్గర ఆంజనేయ స్వామి గుడి కూల్చివేయడం కూడా జరిగింది. కానీ 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం దానిపైన ఏమాత్రం దృష్టి పెట్టలేదు. ఇలాంటి కూల్చివేత గుడులను పట్టించుకోకుండా పోవడం హిందూ సంప్రదాయానికి ఒక మచ్చ అనేది మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి కూల్చివేతకు గురి చేసినటువంటి నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని కూడా హిందూ సంప్రదాయాన్ని కూడా గౌరవించాలని మేము రైతు సంఘం తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీదట ఇలాంటి దురాఘాతాలు జరగకుండా బందోబస్తు కఠిన చర్యలు చేపట్టాలని కూడా మేము రైతు సంఘం తరఫున మీ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. కామ్రేడ్స్, దేశంలో ఉన్నటువంటి హిందువుల ఆరాధ దైవం అనేటువంటి పవిత్రమైన ఆంజనేయ స్వామి గుళ్ళు కూల్చివేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది హిందూ సంప్రదాయానికే ఒక మచ్చ అనేది అనిపిస్తూ ఉంది. ఇలాంటివి ఖచ్చితంగా శిక్షించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. మేము తమ్మాలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం కూడా చాలామంది ఈ విషయాల్లో చర్చించుకుంటూ చాలామంది బాధపడుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవి కూడా మేము గుర్తించడం జరిగింది. అయినా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము విన్నవిస్తున్నాం. కామ్రేడ్స్, నా పేరు వెంకటరమణ, మొలకల్ చెరువు. కనకొండలో ఆంజనేయ స్వామి గుడి పడగొట్టి 3 నెలలైనా పట్టించుకునే పోపాన లేదు. అక్కడికి నిన్న వైకుంఠ ఏకాదశి రోజున పుర ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అందరూ గుండె తలుక్కుమనింది. వాళ్ళకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. కావున పుర ప్రజలు కానీ గ్రామ ప్రజలు కానీ పాలకులు కానీ పట్టించుకొని ఆ గుడిని పునర్నిర్మాణం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను.